కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు జన్మస్థానం లోపట గురువు రవి కలయిక జరగడం వలన కొంత మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉన్నది. మీరు చేసే పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి. డబ్బు పరంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును. వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. కొన్ని నిర్ణయాలు మీకు ఆలోచనను రేకెత్తింపజేస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కర్కాటక రాశివారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి 3 తులసీ దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. చేసే ప్రయత్నాలు శ్రమతో కూడి ఉంటాయి. రావలసినటువంటి డబ్బు ఆలస్యంగా చేతికి వస్తుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నది. పనుల్లోపట మీరు ఎంత ఒత్తిడి పెంచినా కూడా నెమ్మదిగా ముందుకు వెళ్తాయి. కొన్ని సందర్భాల్లోపట మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు. ముఖ్యమైన వ్యక్తులను ఈరోజు కలిసే అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి వారాహీదేవికి అమ్మవారుకు నెయ్యితో దీపం పెట్టి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంది. పరిస్థితులు మీకు సంపూర్ణంగా సహకరిస్తాయి. పనుల్లోపల విజయం చేకూరుతూ ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూమి గృహానికి సంబంధించిన పనుల్లోపల కొంత ఆలోచనలు ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు ఈరోజు పేదవారికి ఏదైనా తీపి పదార్థాన్ని దానం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.